నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల నేతలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో చోట ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. కొన్ని సందర్భాల్లో బయటికి రావట్లేదు, మరికొన్ని సందర్భాల్లో పతాక స్థాయిలో దానిపై చర్చ జరుగుతుంది. అంటే వ్యవహారం అంశాలు అలా ఉన్నాయి. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు పూర్తి కావస్తుంది. అయినప్పటికీ కూడా కూటమి పార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల కలయికతో రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇట్లాంటి క్రమంలో ప్రధానంగా 2 పార్టీల మధ్య తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీల మధ్య నెలకొన్నటువంటి వివాదం కాస్త మరింతగా పెరిగిపోతుంది కొంతమంది నేతల వల్ల. ఇలాంటి క్రమంలో అధినేతలకు కూడా ఏం చేయాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లోకి ఉన్నారు. ఎందుకంటే అలాంటి నేతలు 2 పార్టీలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి, ఒంగోలు అనగానే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ ఈ ఇద్దరు నేతల మధ్య ఎప్పటి నుంచో రాజకీయ వివాదాలు, విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో మిత్రపక్షాలుగా ఇప్పుడు ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపుగా 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్సీపీలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇలాంటి క్రమంలో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, దామచర్ల జనార్దన్, ఆయనపై ఓటమి చెందారు. ఎన్నో మాట్లాడుకున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు ఈయన మాట్లాడారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన కూడా విపరీతమైనటువంటి ఆరోపణలు, విమర్శలు, డి అంటే డి, సై అంటే సై అన్నట్లుగానే సాగింది. అయితే ఇప్పుడు చాలా అంటే ఇద్దరి మధ్య వర్గ విభేదాలు కానీ వివాదాలు ఉన్నప్పటికీ ఏదో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి చంద్రబాబుకు లేఖ రాయటం అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆ లేఖలోని సారాంశం ఏంటి అంటే, మీ ఎమ్మెల్యే అక్రమాల అవినీతి ఎక్కువైపోతుంది చూసుకోండి, అలాగే ఎక్కడ చూసినా కమిషన్లు, పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, వసూలు చేస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో మా పార్టీకి సంబంధించినటువంటి నా అనుచరుల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు. ప్రతి దాంట్లో కమిషన్ కావాల్సిందే. వైన్ షాపుల దగ్గర నుంచి ఇసుక రవాణా కానీ, మట్టి రవాణా కానీ అన్నీ కూడా ఇక ఒకటి కాదు, లాస్ట్కి రేషన్ షాపు డీలర్ల దగ్గర నుంచి కూడా లక్షలు వసూలు చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే. మరి మీరు జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. డియర్ బాబు గారు, ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మీ ఎమ్మెల్యేని కాస్త అదుపులో ఉండమని చెప్పండి, లేదంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. దానికి సంబంధించి ఆయన మాట్లాడిన దానికి ఎమ్మెల్యే కూడా కౌంటర్ ఇచ్చారు. ఒకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్ల జనార్దన్ను ఉద్దేశించి ఎమ్మెల్యేను ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు చాలాసేపు ఆయన చాలా సుదీర్ఘంగా మాట్లాడారు, ఆరోపిస్తూ, విమర్శలు గుప్పిస్తూ అవినీతి అక్రమాలకు సంబంధించి. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ సంబంధించి విందాం. మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనంటే నమ్మరని మా అబ్బాయి మీద ఎన్ని రకాలుగా బుద్ధ చెల్లారు, ఎన్ని రకాలుగా మనుషులు పెట్టి చేశారు. ఏమి ఇప్పుడు చూపించు, ఏం చేశారో ఫలాన్ని చూపించు, నువ్వు అధికారంలో ఉన్నావు ఫలాన్ని చూపించు, నువ్వు కబ్జా చేసినవి ఎక్కడ ఏం చేసినవి మొత్తం నేను చూపిస్తా, మా అబ్బాయి ఏం చేశారో చూపించు. నేను ప్రజలు కూడా అడుగుతున్నా, మీరు నమ్మారు అతను మాటలు, అతను కావాలని మా మాటలు చెప్పి నమ్మారు. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మా ఆస్తులు బాగొట్టుకున్నాము. చూపించండి నా ఎలక్షన్, నేను రాజకీయాలు రాకముందు నా ఆస్తి ఏముందో ఇప్పుడు ఉందో ఒకసారి మొత్తం గవర్నమెంట్ ఉంది కదా, బాబు గారి చేత మనిషి ఎంక్వైరీ పెట్టించండి. నేనేం చేశానో ఆయన ఏం చేశాడో మొత్తం చేర్చండి. దేనికైనా సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసాను చేసుకో. నేను ప్రజల తరఫున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమి ఉంది.
150 ఫేర్ పే షాపులు ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి, ఒక షాపు. అంటే నీకు వాళ్ళు అణిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన, వేరేదానికి పైకి రాదా? ఒక షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేస్తావు? ఇక్కడ కాదు, జిల్లాలో ఉన్నటువంటి చాలా జనసేన వాళ్ళు చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం పడ్డారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. అదేంటి పరిస్థితి అంటే ఏ స్థాయిలో వారి మధ్య గ్యాప్ ఉంది అనేది మనకి స్పష్టమవుతుంది. రెండు పార్టీల మధ్య ఇక్కడ అంశంగా మారింది తప్ప వ్యక్తిగతంగా చూడరు. ఎందుకంటే ఇప్పుడే కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు జనసేనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదని కాస్త అసంతృప్తి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటివి బయటకు వచ్చి అది కాస్త పతాక స్థాయికి చేరటం, నువ్వా నేనా, సై అంటే సై, ఢీ అంటే ఢీ అని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించి ఎమ్మెల్యే దామచర్ల ఆయన కూడా మాట్లాడారు, కౌంటర్ ఇచ్చారు. రేపు ఇతని మీద కూడా రాపిస్తా, ఏం చేస్తాడంటున్నా నేను. ఇది సంస్కృతి. పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటేనా అందరూ అబ్బా కొడుకులు ఇద్దరిని లోపలికి వేసి ఉండేవాడిని నేను. పోయి ఆడ దాంకొని ఈరోజు పిచ్చి పిచ్చిగా వచ్చేదనో ఏదో ఒకటి అవినీతులని అవని ఇవన్నీ మాట్లాడేది, ప్రెస్ వాళ్ళని మీరెందుకు వేయడం అనేది. ఒక్కొక్కరి మీద 79 కేసులు, ఆడవాళ్ళని కొట్టించాడు, నా మీద 18 కేసులు పెట్టించాడు. అదేవిధంగా రిమాండ్కి పంపించారు, 18 మంది రిమాండ్కి వెళ్ళారు. అతను నీతుల గురించి మాట్లాడతాడు, మళ్ళీ అదేమంటే పొత్తు అంటాడు. నాకు పొత్తుతో ఇప్పుడు నేను మాట్లాడేదంతా సంబంధం లేదంటాడు. అతను ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లా. వయసు పెరిగిందో, ప్రెస్టేషనో, ఎల్లుండి ఏదో జిల్లా పోస్ట్ ఏదో వాళ్ళ కొడుకు అడిగాడంట, దాన్ని ఇస్తారో హీరో అన్నీ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొనటం, రావటం, చుట్టం చూపుగా రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళటం. కేఎస్ఆర్లో అతనికి ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఇతను పని చేయించుకుంటా ఒక షెల్టర్గా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిని ఎట్లా విడదీయాలనే ఒక కారణం చేస్తే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాడు. ఈరోజు రెచ్చగొడితే మళ్ళీ మనం మాట్లాడతాం, ఏదో ఒకటి మళ్ళీ క్రాషెస్ రావాలి. ఇప్పుడు దాని ఇది మళ్ళీ రాష్ట్రం అంతా ఇది ఒక చర్చ అవ్వాలి, మీడియాలో అంతా ఇవన్నీ రావాలి. మనం మాట్లాడింది వాళ్ళు మాట్లాడింది, ఏమన్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఏదైనా మీనింగ్ ఉండి, నువ్వు ఏడే ఉండరా స్వామి, నువ్వు ఏడే ఉండి ఏదైనా ప్రజలు ఇబ్బంది వస్తే నువ్వే చూడు, ఏదైనా ఉంటే నిలదీయ అని చెప్పి నేను 1000 సార్లు చెప్పా. వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, వెళ్తాడు, మళ్ళీ 2 నెలలకు వస్తాడనమాట. వచ్చి మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతాడు, పక్కన ఎవడో ఇస్తాడు, అయ్యే మళ్ళీ రిపీట్గా మాట్లాడేది. అయితే కాపు భవనే అట్లా ఈరోజు కాపుల మీద ప్రేమ వచ్చేసి వాళ్ళకి మళ్ళీ మేయర్ అంటాడు. ట్రిప్పుకి ఒకటికి చెబుతాడు మేయరు, ఈసారి నువ్వే మేయరు, ఈసారి నువ్వే మేయరు, 30 సీట్లు ఇప్పిస్తా. ఎవడండి ఇప్పించేది? ఎందుకు ఇట్లా వేగ్గా మాట్లాడేది జనాలతో? మాకు ఎవడండి ఇప్పించడానికి? అసలు అతను పోస్ట్ ఏంది? ప్లేస్ ఎక్కడైనా సరే నేను బహిరంగ చర్చకు సిద్ధం, మీరు సిద్ధమా? నాపై చేసినటువంటి ఆరోపణలు కానీ అవినీతికి సంబంధించి కానీ ఏదైనా నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి చర్చగా మారింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ అంశానికి సంబంధించి పక్కన పెడదాం కాసేపు, తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ 2 పార్టీల మధ్య కాస్త అప్ అండ్ డౌన్స్ నెలకొన్నాయి. ఇంక ఇటువంటివి తెర మీదకి వస్తే పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది, వేరే రకంగా ఉంటుంది. ఆ లెవెలే వేరు, అంతకు మించి అన్నట్లు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి 2 పార్టీల అధినేతలు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా వారు రాజకీయ శత్రువులుగా ఉన్నప్పటికీ కూటమిగా ఉన్నారు. కూటమి అంటే మిత్రపక్షాలు. మరి ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు ఏ రకమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది అనేది ఇక్కడ ఆలోచించుకోవాలి. వారు వ్యక్తిగతంగా ఆరోపణ చేసినప్పటికీ, చేసుకున్నప్పటికీ కానీ అది అంతగా అక్కడి వరకు ఆగదు. 2 పార్టీల మధ్య గ్యాప్ మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. మరి అధినేతలు ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఈ రకమైనటువంటి విధానం సరైంది కాదు, మీ పద్ధతి మార్చుకోండి అని ఆ రోజే చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. డియర్ బాబు గారు అని బాలినేని శ్రీనివాసరెడ్డి లేఖ రాసే పరిస్థితి ఉండదు కదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ రకమైనటువంటి ఇప్పుడు రేపు వేరే నియోజకవర్గంలో మరొక నేత పైనో, ఎమ్మెల్యే పైనో, తెలుగుదేశం పార్టీ నేత జనసేన ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయొచ్చు. గతంలో జరిగినాయి. ఉదాహరణకు పోలవరం ఎమ్మెల్యేకి సంబంధించి చిర్రి బాలరాజు
కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనసేన పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో కరాటం రాంబాబు ఆయనకు ఫోన్ చేసి ఆ ఆడియో బయటికి రావటం, ఇది ఇక్కడతో ఆగల, అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ పార్టీ నేత ఈ పార్టీ నాయకుడిపై, ఈ పార్టీ నాయకుడు ఆ పార్టీ నేతపై ఈ రకమైనటువంటి పరస్పర ఆరోపణలు. మరి ఈ రకమైనటువంటి విధానం సరైంది కాదు అని లైన్ దాటక ముందే ఒక రకమైనటువంటి ఇండికేషన్ ఇస్తూనే ఉన్నారు. ఇక్కడ పార్టీ అధినేతల తప్పేమీ కనిపించట్లా, కానీ వారికి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారు ఓపెన్ అవుతున్నారు. మరి ఒక నియోజకవర్గంలో మిత్రపక్షంగా ఉండి ఆ పార్టీ నాయకులపైనే కేసులు పెడితే అధికారం ఉంది కదా అని ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి దామచర్ల మరి జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులపై టార్గెట్గా చేసుకొని కేసులు పెట్టి నానా చిత్రహింసలకు గురి చేసే విధంగా వారిని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో తీసుకెళ్తే మరి ఎవరికి చెప్పుకోవాలి? ఇలా లేఖలు రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది అక్కడ ఆగుతుందా? ఆగదు. నువ్వు నా మీద కంప్లైంట్ చేస్తావా? నీ సంగతి తేలుస్తా, దేనికైనా సిద్ధం. నువ్వు సిద్ధమా? బహిరంగ సవాల్, చర్చకి రా. నువ్వు వస్తావా? నన్ను రమ్మంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నేను చెప్పనా? ఈ సినిమాలో డైలాగులన్నీ వస్తున్నాయి. సో ఇటువంటి సందర్భంలో మరి దీనికి సంబంధించి కంట్రోల్ చేయటానికి రెండు పార్టీల అధినేతలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఒక రకమైనటువంటి వారికి దిశానిర్దేశం చేయాలి. పార్టీ లైన్ దాడితే ఎవరిని కూడా మేము క్షమించాం. ఎక్కడికి ఎందుకు? ముద్రగడ సంతాప సభకు వెళ్ళినందుకే బోండా ఉమాకు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయన దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు, బోండా ఉమా. మరి ఈ రకమైనటువంటి విధానం అందరికీ ఉండాలి కదా అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది రెండు పార్టీల్లో. మరి ఏం చేస్తారు ఏంటనేది, ఇదైతే బాలినేని వర్సెస్ దామచర్ల వివాదం అయితే ఇంకా పెరుగుతుందే తప్ప ఎక్కడా కూడా దానికి ఎండ్ కార్డు పడేటువంటి అవకాశాలు లేవు. రెండు పార్టీల నేతలు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే తప్ప అనేది రాజకీయ వర్గాల్లో రాజకీయ విశ్లేషకులు దాని గురించి చర్చించుకునే పరిస్థితి వచ్చింది. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.